ఏవండి ఏవండి ఏమైందండి ఏమైందండి? ఇందాక బాగానే ఉన్నారు, ఇప్పుడు ఏమైందండి అర్థం కావట్లేదు. అయ్యో మా ఆయనకేమైంది? డాక్టర్ గారు డాక్టర్ గారు. బాబాయ్ ఈయన గంట సేపు కంటే ఎక్కువ బతకడు. ఈలోగా మీ చుట్టాల బంధువులు ఉండి పిలిపించుకోండి. ఏమండి నన్ను ఇంత తొందరగా అన్యాయం చేసి వెళ్ళిపోతారా అండి? ఏమండి ఒక్క 10 నిమిషాలోపుకే పట్టని మన అబ్బాయిలు వచ్చేస్తున్నారు. అమ్మా ఏమైంది బాబు? మీ నాన్నగారు గంట కన్నా ఎక్కువ బ్రతకరంట. ఒకసారి చూపు చూసుకోనా బాబు? ఇప్పుడే పోయేటట్టున్నాడు. కట్టుకున్న భార్యని కన్న బిడ్డల్ని వదిలేసి నీకు పైకి పోవాలని ఎలా అనిపిస్తుంది నాన్న? తప్పుడు నాన్నగారిని కడచూపు ఒకసారి చూడరా. అయ్యో ఎందుకు మా నాన్నకి ఈ శిక్ష విధించావు? మమ్మల్ని వదిలే సరిపోతున్నావు. అయ్యో తండ్రి గారు పడిపోయారు. డాక్టర్ చూడు నాన్నగారికి ఏం జరిగిందో. ఇంకేం జరుగుతుంది? ఇప్పుడు వరకు బాగానే ఉన్నాడు. మీ కొడుకులు ఇప్పుడు ఊపిడికి ఈయన బెగట్టేస్తాడు. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. ఎక్స్క్యూజ్ భయ్యా, ఈ పాట ఎప్పుడు చిన్నప్పుడు విన్నట్టుంది. మీ పేరు రాజలక్ష్మి కదూ? అవును బాబు. మీ ఆయన పేరు రాజారావు కదూ? అవును బాబు. నీకు 5 ఏళ్ల వయసులో కొడుకుండేవాడు కదా? అవును బాబు. ఇంతకి నువ్వెవరు? కొడుకు నేనేనమ్మా. బాబు బంటి అమ్మా ఏమన్నావు బాబు? అమ్మా అన్నానమ్మా. ఆ పిలుపుకు దూరమై ఎన్నేళ్ళైందో ఒక్కసారి అను బాబు. అమ్మా ఇంకొక్కసారి బాబు. అమ్మా ఇంకొక్కసారి బాబు. ఇంకొక్కసారి బాబు. చిన్నప్పుడు మనకు తమ్ముడు ఉంటాడు, అది ఎక్కడున్నాడమ్మా? వాడు ఇక్కడే ఉన్నాడు బాబు. అదిగోనే తమ్ముడు. ఇంతకి మనకు కన్ను ఉండేవాడు, వాడాడు పక్కనే ఉన్నాడు. అన్నయ్య చిన్నప్పుడు మూలం కళ్ళ పొడుగుండేవాడు, ఇప్పుడు అంటే బూర్తుకు ముడి కళ్ళ పట్టుకున్నావు. తమ్ముడు చిన్నప్పుడు మీ ఇద్దరు బ్యాగులు పోయకపోతే మీ ఇద్దరు బ్యాగులు నేనే మోసేవాడిని. అలా మోసి మోసి నా దెబ్బలు కిందకి వెళ్ళిపోయా. నాన్నక్కడనే. తమ్ముడు ఇప్పటి వరకు నాన్న బ్రతికే ఉన్నాడు. అమ్మా చెప్పమ్మా, నాన్న ఎలా చచ్చిపోయాడు చెప్పు. ఏం చెప్పమంటావు బాబు? ఏం చెప్పమంటావు? నిన్న రాత్రి టీవీలో కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ సినిమా చూసి ఏవే నాకు న్యూడిల్స్ కావాలన్నాడు. వెంటనే ఇలా వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి న్యూడిల్స్ తీసుకొచ్చేలాగా అలా కుప్పకూలిపోయాడు. నువ్వు లేకుండా నా జీవితం ఎట్లా? తమ్ముడు అమ్మను కూడా చంపేటట్టున్నావు కదరా. లేపురా. అమ్మను కూడా చంపేసినట్టున్నారు కదరా. బతుకున్నప్పుడు నాన్నకి ఏమీ చేయలేకపోయాం. మిమ్మల్ని 2 లక్షలు పెట్టి చదివిస్తున్నాడంట. నాన్న చివరి కోరిక ఏంటి? కనక మానేశ్వరి రికార్డింగ్ డాన్స్ సినిమా చూస్తూ చూస్తూ చచ్చిపోయాడు. అవును, నాన్నగారికి రికార్డింగ్ డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆయన జీవితం అంతా రికార్డింగ్ డాన్స్ కే దారిపోచాడు. తమ్ముడు ఆయన రక్తమే మనలో ప్రవేశిస్తుందిరా. అందుకే నాన్నగారి ఆత్మ శాంతించాలంటే, మన అమ్మ ఆత్మ శాంతించాలంటే, ఇంకా అమ్మ పోలేదు కదా, మనం నాన్నగారి చివరి కోరిక నెరవేర్చాలి. తప్పకుండా. ఇప్పటికిప్పుడు హీరోయిన్ అంటే ఎక్కడ తీసుకొస్తాం? పిచ్చివాడ, ఆల్రెడీ అమ్మాయిని తీసుకొచ్చాను. నాన్న ఎప్పుడో బకెట్ తినేస్తాడని నాకు ముందే తెలుసు. అయితే పిలు. అమ్మా రాజవరం రొంప కమాన్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే. శ్రీ రాజలక్ష్మి రికార్డింగ్ డాన్స్ లో ముందుగా వస్తుంది.
వేటగాడి చిత్రం నుంచి జూనియర్ ఎన్టీఆర్ కింద మా తిరిగాడు, జయమాలి కింద ఇంకెవరు కాదు నర్సాపురం సరోజ. తింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. పట్టుమని పదరేళ్ళరా, నా స్వామి కట్టుకుంటే మూడే ముళ్ళరా. అయ్యో పాపం పాపాయమ్మ గుర్రంగా బంగారమ్మ. అయ్యో పాపం పాపాయమ్మ గుర్రంగా బంగారమ్మ. అటు చూస్తే వారికేళ్ళులే ఓరాని కట్టు కథలు చెప్పమాకు. నెక్స్ట్ రాబోతుంది సూపర్ స్టార్ కృష్ణ గారు. యమలేలు చిత్రం నుంచి రాబోతున్నారు. జుంబారే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే రీంబారే రీంబారే రీంబరాహి రీంబరాహి రీంబారే. హల్లో పుల్లెమ్మ ఎల్లో రశిల్పమా, గుండె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా. కొత్త స్టెప్పులతో చూపిస్తా జంజమా, మైకేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమా. జుంబరే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే రీంబారే రీంబారే రీంబరాహి రీంబరాహి రీంబారే. నాన్న వద్దురా, మీ కాళ్ళు పట్టుకుంటాను రా. ఇప్పుడు అల్లరిపేట చిత్రం నుంచి రాజశేఖర్ కింద రాబోతుంది ఎవరో కాదు ఇంకెవరు, మా జుట్టుపోలు గాడు అవినాష్ గాడు. రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ పువ్వ పువ్వ. రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా, ముద్దు పెట్టకుండా గల్లు మన్న పువ్వే నువ్వా. రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ పువ్వ పువ్వ. ఒరే, ఇక్కడ మీ తండ్రి పువ్వే వాడిపోయిన తర్వాత ఇంకెందుకు రాయాడు వాడు? ఒరే నాన్న ఆపండిరా. అయ్యో ఇదిగా అమ్మా, ఆ పువ్వు వాడిపోయినా కూడా ఈ వయసులో ఏం పీకేది లేదు కానీ నువ్వు ఎదవేస్తాలు మాకు అర్థమైందా? ఒరే అయ్యో. ఎదవగోల. శ్రీ రాజ్యలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది ఎవరో తెలుసా? పేరు చెప్తే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతాయి. సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపకే. చచ్చిపోయాను కదా, బతుకున్నాను, ఓదార్చాలి. శ్రీ రాజ్యలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో పేరు చెప్పడం కాదు, పాట ఇంటే గుండెలు బగ్గీలు పడిపోతాయి. కాసుకోండి. ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో పేదల పాలి నీయలో మరి కెన్నిది జెండె నీయలో. జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో.
మీరు బ్రతికొచ్చారండి. మీరు నా కొడకల్లారా ఇట్రండ్రా. మిమ్మల్ని లక్షలకు పోసి సిటీకి వెళ్ళి చదువుకోండిరా, నాలాగా రికార్డింగ్ డాన్స్ చేయొద్దంటే మీరేం చేస్తున్నారా? నానా నిన్ను కాలు పట్టుకుంటురా. మీ ప్రాణం తీస్తారు, పైకిలే. ఒక విషయం అడుగుతాను చెప్తానా? పులి కడుపున ఏం పడుతుంది చెప్పు? పూలే పడుతుంది. పిల్లి కడుపున ఏం పడుతుంది చెప్పు? పిల్లే పడుతుంది. ఏనుగు కడుపున ఏం పడుతుంది చెప్పు? ఏనుగు పడుతుంది. ఎలక కడుపున ఎలక పడుతుంది. మరి రికార్డింగ్ డాన్స్ పిచ్చోడు కడుపున ఎవరు పడతారు? రికార్డింగ్ డాన్స్ పిచ్చోడు కడుపున రికార్డింగ్ డాన్స్ వాళ్ళే పడతారంట. మరి ఇప్పుడు అదే జరిగింది భయ్యా. అయ్యో నా పేమెంట్ ఇవ్వకుండా వెళ్ళిపోతారేటి? ఏ కంపెనీ నీది, ఏ ఊరు? నాది నరసాపురం అండి. సరదాగా ఒక ఆట ఆడతారేటి? అయ్యి ఆడదామండి. అరే మ్యూజిక్ ఎట్రా మూడు వచ్చేస్తున్నా. మల్లెపూల పక్క ఓ పంచదార చెక్క కళ్ళు మంది తిక్క వేడక్క వేంది టెక్క పచ్చి కొబ్బరాకు అబగిచ్చి చంప మాకు. ఏం నవ్వించుడు నా కుక్కల కొడుకులారా. తప్పైపోయింది, ఏమనుకోకూరి బిడ్డ ముసల్దాన్ని, ఏమనుకోకూరి కొడుకులారా. ఏం నవ్వించుడు కొడుక, వాడి పేరు ఏంటి తినాదు. ఓ ఎలక పిల్ల అంటున్నావు, ఎంత చేసినావు రా నాయన, ఎలక పిల్ల అంటున్నావు, ఏనుగులాగా చేసినావు కొడుక. నా వయసు కూడా మోసుకొని మంచిగా చల్లగా బతుకు ఈ కడుపు చల్లగుండా. జడ్జెస్ చిత్ర విచిత్రంగా స్కిట్ ని ప్రజెంట్ చేశారు, బాగా నవ్వించారు. గుడ్, వెయిట్ అండ్ సీ. భానుగారు రాక్షసుల్లారా అయితే రెచ్చిపోతారు, లేకపోతే చచ్చిపోతారు. నేను చస్తే గానీ వాళ్ళు రెచ్చిపోలేదు. కానీ టీమ్ స్పిరిట్ కి నిజంగా అంటే గ్రాండ్ ఫినాలేలో కూడా ఇలా జరుగుతుందంటే ఇంత హెల్దీ కాంపిటీషన్ నేను ఎక్కడ చూడలేదు. శ్రీనాథ్, నువ్వు బాలయ్య బాబు డాన్స్ చేసావు చూడు, అసలు అల్టిమేట్.